ఇంకేమ్మా మేము బయలుదేరుతామ్మా. ఏం తాత అమ్మమ్మ తీసుకొని వెళ్ళిపోతావా? ఉండేవా? కావాలైనా ఇంటికాడ పనులు ఉన్నాయా? మళ్ళీ ఇంకొక రోజు వస్తాంలేమ్మా, అప్పుడు ఉంటామా. పాపా నువ్వేనా మరి మాట్లాడేదా? అవ్వ తాతనా ఉండమనే గమ్మంటరా. నేనేమంటాను రా అవ్వ తాతరా. అవ్వ తాత పాపాకండి అతవాడ ఎవరు ఆడుకుంటా మీరు వెళ్ళిపోతే. బంగారు తీసేయండి, అది ఈజీగా నడుస్తావు కదా మీ అవ్వ తాతనా. ఇప్పుడే మీ ఎత్తు మారిపోయినావా? నేనేం మారిపోలేదు రా అవ్వ తాత. వాడు ఎంత బాగా ఆడుకుంటారా మరా. అవ్వ తాత మీరు నాకు బంగారం తీసి పిన్నా పర్వాలే, నాతో గోడ ఆడుకుంటావా. నాకు మీరు తప్ప ఎవరున్నారవ్వా? బంగారు తల్లి ఇప్పుడు పోయి తెల్లారే ఎందుకు వచ్చేస్తాను తల్లి నీ కాడికి మళ్ళీ. మీరు పాపాకుండవ్వా తాత. నాతో అన్నయ్యతో ఎవరు ఆడుకునే దానికి లేరవ్వా. అమ్మ నాన్నని చూస్తే పొలాల పనుల్లో పిచ్చేకుంటారు. నన్ను ఎవరు ఆడిపించుకునే వాళ్ళు లేరవా. మీరు నన్ను వదిలేసిపోకుండావా. ఏం చెయ్యాలి నాకు అర్థం కాదా. అన్నయ్య సోఫా అయినట్టు చూస్తూ ఉంటాడు. అమ్మ నాన్న వాడిని పట్టించుకోరు, నన్ను పట్టించుకోరు. నేను ఇంకెవరితో ఆడుకోవాలి. ఈ రోజు నువ్వు వచ్చినావు బాగా అడుగునేలా మనవా. అందుకే మీరు బాబాకండి, నేను ఆడిస్తా. అమ్మ నాన్న నేను చెప్తాలేరా, ఇంకొచ్చే వారం తెల్లారి కాడికి వచ్చేస్తాంరా. మీరు అట్టే అంటారు. నా కాడికి నెలకి ఒక్కసారి కూడా రారు. మీరు లేక వచ్చారు. నా దగ్గర 2 రోజులు ఉండేసిపోయాను తాత. అయ్యో తల్లి, ఇంక వారం వచ్చేస్తాను తల్లి నీ దగ్గరికి. ఇంక వచ్చే వారం ఇన్ని బొమ్మలు తీసుకొని వచ్చేస్తానే. లేదు తల్లి వచ్చేస్తాను తల్లి, ఇన్ని బొమ్మలు తీసుకొని నీ దగ్గరికి రేపు ఆదివారం తెల్లారి కొందుకు వచ్చేస్తాను తల్లి. మీరు బాగుండే, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళారు. మా వచ్చేస్తాను మేమా. పాపనాడు పట్టించుకోండి అయినా. సరే పద పాములే పద. వడ్డాను గొలుసులు తాత 7 వారాల నగలు.